రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమం మద్దిలపాలెం డిపోలో జరిగింది. ఈ కార్యక్రమానికి విశాఖ సిపి పాల్గొని మాట్లాడారు. జీరో యాక్సిడెంట్స్ లక్ష్యంగా ఆర్టీసీ పనిచేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. డ్రైవర్లు, సిబ్బంది ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలన్నారు. ఏఐ బేసిక్ ట్రాఫిక్ సిస్టమ్ త్వరలో ప్రవేశపెడతామన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవ ముగింపు కార్యక్రమం సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ మద్దిలపాలెం డిపోలో ఈ ప్రోగ్రాంకి రావడం జరిగింది. ఆర్ఎం గారి పిలుపు మేరకు ఇన్ఛార్జ్ డిటిసి, తర్వాత ఆనరీ ప్రొఫెసర్ ఏయు డాక్టర్ వెంకట్రామ్తో పాటు నేను కూడా పాల్గొన్నాను. పోయిన సంవత్సరం యాక్సిడెంట్ సంఖ్య అంతకుముందు ఉన్న సంవత్సరంలో 20 ఉంటే లాస్ట్ ఇయర్ 9 మాత్రం జరిగాయి. అంటే జీరో యాక్సిడెంట్ మన లక్ష్యం. ఆ లక్ష్యం సాధించడానికి ఏపీఎస్ఆర్టీసీ చాలా చక్కగా పనిచేస్తున్నారని మనకు తెలిసిపోతుంది. ఈ సందర్భంగా నేను ఏపీఎస్ఆర్టీసీ ఆర్ఎం గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. అది కాకుండా ఏపీఎస్ఆర్టీసీ ప్రతి లో పనిచేస్తున్న డ్రైవర్స్, కండక్టర్స్, మెకానిక్స్, ఇంకా ఆల్ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్కి అభినందనలు తెలియజేస్తున్నా. పోలీస్, ఏపీఎస్ఆర్టీసీ కలిసి పనిచేస్తే ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ కూడా కొంతవరకు తగ్గిపోతుంది, ట్రాఫిక్ కంజెషన్ కూడా తగ్గిపోతుంది, యాక్సిడెంట్ సంఖ్య కూడా మనం తగ్గించగలుగుతాం. అందుకే ఈరోజు నా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ అందరికీ ఇవ్వడం జరిగింది. ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్స్ కానీ, సిబ్బంది కానీ ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే నాకు తెలియజేయమని చెప్పడం జరిగింది. అదే మాదిరిగా సలహాలు, సూచనలు ఏదైనా ఉంటే కూడా చెప్పడం జరిగింది. మనం బస్ కండిషన్ గురించి రెగ్యులర్గా చెక్ చేస్తాం, కానీ ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్స్, కండక్టర్స్ వాళ్ళ హెల్త్ కూడా సరిగ్గా చెక్ చేయాలి. కంటి చూపు, మెంటల్ హెల్త్, హార్ట్ కండిషను. ఎందుకంటే ఆకస్మికంగా హార్ట్ అటాక్ వస్తే, స్ట్రోక్ జరిగితే ఆ యాక్సిడెంట్ జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి రెగ్యులర్గా ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ కూడా చెక్ చేయడం, అదేవిధంగా కంటి చూపు చెక్ చేయడం. తర్వాత కొన్ని వ్యాధులు అనుకోండి, వారికోస్ వెయిన్, అది కండక్టర్స్ ఎక్కువసేపు నిలిచి ఉంటే వారికోస్ వెయిన్ వస్తుంది. డ్రైవర్స్ ఎక్కువసేపు కూర్చొని ఉంటే సర్వైకల్ స్పాండైలోసిస్, నెక్ ఎక్కువ సేపు ఫ్లెక్స్ చేసి పెడితే సర్వైకల్ స్పాండైలోసిస్ రావచ్చు. ఎక్కువసేపు గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు, నారా లోకేష్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సేవాలాల్ మహారాజ్ సమాజ శ్రేయస్సుకు అందించిన సేవలను ఆదర్శంగా తీసుకుని పనిచేద్దామని పిలుపునిచ్చారు. కానీ ఫలితాన్ని ఏమాత్రం కూడా ఆశించవద్దని బంజారాలకు చెప్పాడు. బాధ్యతగా మనం చేయాలి, ఆటోమేటిక్గా తల్లి దీవిస్తుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాడు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, కర్తవ్యాన్ని మనం ప్రతిఫలం ఆలోచించకుండా చేస్తే ఆటోమేటిక్గా ప్రతిఫలాలు వస్తాయి. ఆ విషయమే ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రెండోది, మీరు చూస్తే ఆయన సిద్ధాంతాల్లో హింస అనేది మహాపాపమని, అహింసా సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలని పునాది వేశాడు. మహాత్మా గాంధీజీ తర్వాత మీరు ఒకసారి ఆలోచిస్తే అహింస విధానంతోనే మనకు స్వాతంత్రం తీసుకొచ్చారు. అంటే ఆయన కంటే ముందే సేవాలాల్ మహారాజ్జీ ఉద్బోధించారు. దాన్ని గాంధీజీ వీళ్ళంతా ఆచరించి దేశానికి విముక్తి కలిగించారు. ఇంకొక పక్కన చూస్తే ఆ రోజుట్లోనే బ్రిటిష్ అధికారులు, అన్ని మత పాలకులు బంజారాలను కూడా ఇబ్బందులు పెడుతూ మతాల్ని మార్చమని కూడా ఒత్తిడి తీసుకొచ్చే పరిస్థితి ఉంటే ఆయన చాలా దృఢంగా సంకల్పం చేసి ముందుకు పోయేవారు.
అందుకే శ్రీ సేవాలాల్ ప్రజల కోసం చేసిన అనేక ఉద్యమాలు చేశారు. ఒకటి రెండు కాదు, అనేక ఉద్యమాలు చేశారు. వీటిలో పేరీ ఫర్ ఒకటి. పేరీ అంటే మత మార్పిడులు పూర్తిగా అరికట్టడం, ధర్మ ప్రచారం, ఆర్థిక సంస్కరణలు, క్షేత్ర ధర్మాన్ని రక్షించడం. ఇలాంటివన్నీ ఈరోజు మనం మాట్లాడుకునే ఆర్థిక సంస్కరణలకు ఆ రోజే ఆయన సిద్ధాంతకర్త అయ్యాడంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఒక విజనరీ కూడా. ఇంకొక పక్కన మీరు చూస్తే ఆయన ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు, మన రాష్ట్రంలో పుట్టాడు, కానీ మహారాష్ట్రలో అంతిమ గడియలు అక్కడ వదిలిపెట్టాడు. ఆయన దేశమంతా కూడా తిరిగి విద్య, వైద్యం ఏ విధంగా ఉండాలి, ఎన్నో విద్యాలయాల్ని, అదే మరి ఆరోగ్య కేంద్రాలని ఏర్పాటు చేయడానికి దోహదం చేశాడు. సమాజంలో మానవత్వం, సాధారణ జీవితాన్ని గడపడం, అహంకారం లేకుండా ఉండడం, పేదలకు సేవలు చేయడం ఆయన చూపించినటువంటి సత్యాలు మనకు. ఆ మార్గాన్ని అందరంగా అవలంబిస్తే తద్వారా సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే అందరి మనోభావాల్ని. వైసీపీ నేత వంశీ అరెస్ట్ విషయంలో జగన్ వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎంను తిడితే బీపీ పెరిగి దాడి చేశారని నాడు జగన్ చెప్పారని, వంశీ అరెస్టుపై నీతి కబుర్లు చెప్పడం ఏంటని అనిత ప్రశ్నించారు. విషయం ఏంటంటే ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఎవరైతే కంప్లైంట్ పెట్టారో కంప్లైంట్దారుడు తాలూకా ఎవిడెన్స్ ఉంది. అవన్నీ ఉన్న తర్వాతనే ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అరెస్ట్ చేయడం జరిగింది, కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరిగింది, కోర్టు వాళ్ళు కూడా రిమాండ్ విధించడం జరిగింది. ఈరోజు అతను ఏ వాదైతే వాదించుకోవాలనుకుంటున్నారో ఆయన వాదించుకుంటున్నారు. అదంతా అనవసరం. ఈరోజు మాట్లాడితే బయటకు వచ్చి ఒక ఎస్సీ దళితుడు ఇలా భయపెట్టారు, అలా భయపెట్టారని మాట్లాడుతున్నారు. ఈరోజు భయపెట్టింది వాళ్ళు, బెదిరించింది వాళ్ళు, అతనికి ఆశ చూపిస్తున్నది వాళ్ళు, ఎట్టి పరిస్థితుల్లోని బయటకు వచ్చి ఇలా చెప్పకపోతే చంపేస్తామని చెప్తుంది వాళ్ళు. దాన్ని బట్టి ఈరోజు బయటకు వచ్చి ధైర్యంగా అతను మళ్ళీ కంప్లైంట్ చేశాడు. వాళ్ళ బ్రదర్ కంప్లైంట్ చేశారు. ఈరోజు ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని ఈరోజు కేసు పెట్టడం జరిగింది, రిమాండ్ కూడా వెళ్ళారు. ఏదైనా ఉంటే కోర్టుల తర్వాత తెలుసుకోవాలి. దాని గురించి కోర్టులో ఏమైనా మాట్లాడతాం. బయటకు వచ్చి వీళ్ళు ఈరోజు పాలిటిక్స్ మాట్లాడుతున్నారు. లాస్ట్ 5 సంవత్సరాలు జరిగినవి ఎవరైనా మర్చిపోయారా? లాస్ట్ 5 సంవత్సరాల్లో డీజీపీ ఆఫీస్కి కూతవేడు దూరంలో ఉన్న మా పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిన రోజు ఏమయ్యారు వీళ్ళందరూ కూడా మాట్లాడేటప్పుడు? ఆ రోజు సీఎం వార్తగాడిని తిడితే వాళ్ళ కార్యకర్తలకి బీపీ పెరిగి ధ్వంసం చేశారని చెప్పి మాట్లాడిన సీఎం, ఆ రోజు సీఎం ఈ రోజు మాట్లాడుతున్నాడు. ఏదో అంటారు కదా, నీతి కబుర్లు దయ్యాలు వేదాలు వల్లించినట్టు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆ రోజు బీపీ పెరిగితేనే మా కార్యాలయాలు వచ్చి మొదలుకొట్టారని మాట్లాడుతున్నారు. మేము ఈరోజు అటువంటి ఆ కేసులన్నింటినీ కేసులన్నీ ఉన్నాయి, నడుస్తున్నాయి. ఆ రోజు కేసులు పెట్టారు, నడుస్తున్నాయి. వాటన్నిటి మీద ఈరోజు న్యాయ విచారణ జరుగుతుంది. ఏంటి కుట్ర? పోలీసులకి ఏంటి అవసరం? ఈరోజు సత్యవర్ధన్ వాళ్ళ బ్రదర్ వచ్చి కంప్లైంట్ పెట్టాడు, నాకు న్యాయం జరగాలి, మా అన్నని ఇలా బెదిరించారు, కిడ్నాప్ చేశారని చెప్పి. సో దాని మీద పోలీసులు యాక్షన్ తీసుకోవాలి కాబట్టి పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. దానికి సంబంధించి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, ఎవిడెన్సెస్ అని ప్రొడ్యూస్ చేశారు. దాని మీద రిమాండ్ విధించింది కోర్టు. ఫర్దర్గా ఏదో మాట్లాడుకోవచ్చు, కోర్టులో మాట్లాడుకోవచ్చు. కానీ నేనేమంటానంటే ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో బయటకు వచ్చి మాజీ సీఎం పులివెందుల ఎమ్మెల్యే బయటకు వచ్చి ఆయన బాధపడిపోతూ మాట్లాడుతూ ఉంటే 5 సంవత్సరాలు ఆ బాధ ఏమైపోయింది? లాస్ట్ 5 సంవత్సరాలు అన్ని పార్టీ కార్యాలయాల మీద దాడులు చేశారు, మా మీద దాడులు చేశారు, మా మీద అబద్ధపు కేసులు పెట్టారు. మేము నిజంగా రివెంజే తీర్చుకోవాలి అనుకుంటే 7 నెలలు ఎందుకు ఆగుతాం? ఈ రోజు వరకు ఎన్నెన్నో మాటలు మాట్లాడిన వాళ్ళు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి బాగానే మాట్లాడుతున్నారు కదా. మేము వాళ్ళ మీద ఏం కక్ష సాధింపు ఏం చేయలేదే. అతనికి సత్యవర్ధన్ తమ్ముడు కేసు పెట్టాడు, ఆ కేసును బేస్ చేసుకుని ఈరోజు వంశీ గారిని అరెస్ట్ చేయాల్సి వచ్చింది. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిని మరింత విస్తరించనున్నామని ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ తెలిపారు. హైదరాబాద్లోని క్యాన్సర్ ఆసుపత్రిలో అంకాలజీ యూనిట్ను ప్రారంభించిన అనంతరం బాలకృష్ణ మాట్లాడారు.
నేటి బాలలే రేపటి పౌరులు, మన యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరానికి భారతదేశపు మహాశక్తి. బాల్యం అనేది ఒక వరం. నేను అన్నట్టు ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన వయసు, ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సిన సమయం, ఎన్నో గొప్ప గొప్ప కళలు కనాల్సిన సమయం, ఇలా ఎన్నో అనుభూతులను మిగుల్చుకోవాల్సిన బాల్యంలో క్యాన్సర్ అనే ఈ మహమ్మారితో యుద్ధాన్ని చేయాల్సి వస్తుంది. వారి ధైర్యం మనకు నిజమైన ప్రతిఘటన అంటే ఎలా ఉండాలో నేర్పిస్తుంది. జీవితంలో ఎంత పెద్ద సమస్య వచ్చినా ఎదుర్కొనేందుకు మనందరికీ ఒక స్ఫూర్తిగా నిలుస్తుంది. ఆ స్ఫూర్తికి ప్రతీకగా ఈరోజు మనం అంతర్జాతీయ చైల్డ్హుడ్ క్యాన్సర్ డేగా జరుపుకుంటున్నాం. కానీ ఈ క్యాన్సర్ని ఎదుర్కోవడంలో వారి ధైర్యం ఒకటి సరిపోదు. ఎంతోమంది క్యాన్సర్ చిన్నారుల ఆశలను కార్యరూపంలోకి తేవాలి అంటే వాళ్ళ బాల్యాన్ని మరియు భవిష్యత్తుని వారి కళ్ళలను నిజం చేయాలి అంటే మనం అందరం ఒకటవ్వాలి, చేయూతనివ్వాలి. అభశుభం తెలియని పిల్లలు ఈ మహమ్మారి బారిన పడడం చాలా బాధకరం. ఈ మహమ్మారితో వారు చేసే పోరాటంలో మనం వారికి అండగా ఉండడం మన కనీస కర్తవ్యం. అందులో భాగంగా మన ఆసుపత్రికి వచ్చే పిల్లలకు వారి ఆర్థిక స్థోమితతో సంబంధం లేకుండా వారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించి చికిత్స అందించాలని నిర్ణయించడం జరిగింది. దానికి తోడుగా బసవతారకం చిల్డ్రన్ క్యాన్సర్ ఎయిడ్ అనే ఫండ్ని స్థాపించాం. మీ అందరి చేయూత మాకు చాలా విలువైంది. అది కేవలం ఆర్థికపరమైన సహాయం మాత్రమే కాకుండా మీలో ప్రతి ఒక్కరూ క్యాన్సర్ గురించి అవగాహన కలిగించడంలో మాకు తోడ్పడండి. ఎందుకంటే క్యాన్సర్ అవగాహన వల్ల సరైన సమయంలో వ్యాధి గుర్తించి మరియు సరైన సమయంలో చికిత్సను అందించడం, తద్వారా ప్రాణాంతకమైన ఈ క్యాన్సర్ వ్యాధి నుండి బయటపడడంలో ఇది సహాయపడుతుంది. అందరం కలిసి ముందుకు సాగుదాం. క్యాన్సర్పై ఈ పోరాటం. దళితుల మీద వైసీపీ నేతల దమనకాండపై జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. నేడు ప్రజాపాలన నడుస్తోంది. ప్రజాపాలనలో గూండాలకు, రౌడీలకు తావులేదు. నేరస్తులందరూ జైలుకి వెళ్ళక తప్పదు అని టీడీపీ ఎమ్మెల్యే పల్లా అన్నారు. కొంతమంది ఇంకా ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా దీనివల్ల ప్రజాస్వామ్యం చాలా విఘాతం కనుక అలాంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఊసల లెక్క పెట్టేటువంటి రోజు వస్తుంది. అదే ఈరోజు జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే అనేక సందర్భాల్లో దళితులకు మేము నా దళితులు అని మాట్లాడుతుంటారు. ఈరోజు చూస్తే సత్యవర్ధన్ ఒక దళిత కుర్రోడిని ఎవరైతే ఆ రోజు కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు కంప్లైంట్ ఇచ్చినటువంటి కుర్రోడిని, ఆ కుర్రోడిని ఎంత దారుణంగా కిడ్నాప్ చేసి భయభ్రాంతులకు గురి చేసి మళ్ళీ విత్డ్రా చేయడానికి ప్రయత్నం చేసినటువంటిది అన్నీ క్లియర్గా కనిపిస్తుంది. అక్కడ అందరికీ ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే అధికారం లేనప్పటికీ కూడా ఇంకా గత 5 సంవత్సరాలుగా ఏదైతే జంగిల్ రాజ్యం నడిచిందో అదే తీరులో కొంతమంది వైసీపీ నాయకులు ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా బుద్ధి ఖచ్చితంగా చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కనుకనే చట్టం తన పని తాను చేసుకెళ్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం ఈరోజు చెప్పాలి. సత్యవర్ధన కుర్రాడు ఎస్సీ కుర్రాడు, ఆ కుర్రాడిని భయభ్రాంతులు గురి చేశారు. ఇప్పుడు అధికారం లేనప్పుడు ఎస్సీల మీద దాడి చేస్తున్నారు. అలాగే అధికారం ఉన్నప్పుడు మీరు చూస్తే డాక్టర్ సుధాకర్ని ఏం చేశారండి వీళ్ళు తీసుకెళ్ళి బట్టలు తీసి ఆయన చావుకి కారకులు అయ్యారు వీళ్ళు వైసీపీ నాయకులందరూ. అలాగే సుబ్రహ్మణ్యం ఆ కుర్రోడిని చంపి డోర్ డెలివరీ చేశారు. అలాగే ఓం ప్రతాప్ అని చెప్పేసి ఇదేం లిక్కరు అని ఎస్సీ కుర్రోడు ఆ రోజు ప్రశ్నిస్తే ఆ కుర్రోడిని మర్డర్ చేశారు పొంగునూరులో. దీనికి సమాధానం చెప్పానండి. అలాగే ఇసుక అక్రమ రవాణా చేస్తుంటే శివప్రసాద్కి ఆ దళిత కుర్రాడికి గుండుకి ఇచ్చారు. ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారేమో. ఇదే దమనకాండం మళ్ళీ ఇప్పటికీ కూడా ఈ వైసీపీ నాయకులు చేస్తున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని, మీరు చెప్పండి సమాధానం. మీ నాయకులే ఈరోజు వల్లభలేని వంశీ ఇలాంటి వల్ల ఈరోజు పార్టీ పోయిందని సమాధానం వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు మీరు వచ్చి ఇక్కడ ఏదో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటున్నారు, మరో పక్క మీ నాయకులే ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి ఇలాంటి వంశీ జగన్ మరో అరాచకవాది వంశీని వెనికేసుకొస్తున్నాడు. జగన్ కేసుల్లో, వివేకా కేసులో జరిగిన సాక్షుల్ని బెదిరించడం, కిడ్నాప్ చేయడం వంటి ఘటనలని వంశీ అనుసరించాడు అని మంత్రి రామానాయుడు ఫైర్ అయ్యారు. అరాచకత్వ పాలనని ఆ రోజుని చేసినటువంటి దాన్ని ఖండించకపోగా మరి ఈరోజు ఆ వంశీకి ఒత్తాసు పలకడం చూస్తూ ఉంటే
ఒక దొంగే ఇంకొక దొంగను ఆదరించేటువంటి సంస్కృతి, ఒక అరాచకవాదే ఇంకొక అరాచకవాదిని మరి కౌగులించుకునేటువంటి పరిస్థితి ఈరోజు జగన్ మాటల్లో మనందరికీ కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఆ రోజు 5 సంవత్సరాల పాలనలో అంబేద్కర్ రాజ్యాంగం కాదు రాజారెడ్డి రాజ్యాంగం అంటూ మరి 5 సంవత్సరాల నీ అరాచక పాలనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసినటువంటి పరిస్థితి. ఈరోజు సాక్షుల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. సాక్షుల్ని బెదిరించడం కానీ, సాక్షుల్ని మరి వాళ్ళు చెప్పిన దాన్ని తారుమారు చేయడం కానీ, నేరాన్ని ఎదుటి వారి మీద పెట్టేటువంటి నీ గుణం ఈరోజు కాదు గతం నుంచి కూడా చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి నీ కేసుల్లో కూడా ఈ రకమైనటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తాం. నేరస్తుల్ని బెదిరించడం, నేరస్తుల్ని మరి ఎవరైతే వాళ్ళు చెప్పినటువంటి వాంగ్మూలాల్ని తారుమారు చేయడం, మరి సాక్షుల్ని చంపడం, ఇవన్నీ కూడా నీ కేసుల్లో కూడా, ఒక వల్లభనేని వంశీ కేసే కాదు, జగన్మోహన్ రెడ్డి కేసుల్లో కూడా ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తున్నటువంటి స్థితి. ఏదైతే నేరం చేసి ఆ నేరం నుండి తప్పించుకోవడానికి ఇంకొక నేరం చేసినటువంటి వల్లభనేని వంశీ యొక్క విధానాన్ని నువ్వు ఖండించడం అని, మరి అతనికి ఒత్తాసు పలకడం అని అంటే ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా అసహించుకునేటువంటి పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని సూటిగా అడుగుతూ ఉన్నాం. ఎవరైతే ఆ రోజు ఆఫీస్ మీద దాడి చేసినటువంటి వారి మీద ఎవరైతే కేసు పెట్టారో, మరి ఆ యొక్క సాక్షి ఎవరైతే ఆ రోజు దళిత బిడ్డ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చంపుతానని వాళ్ళని బెదిరించి వంశీ కారులోనే కోర్టు దగ్గరికి తీసుకొచ్చి దొంగ సాక్ష్యం చెప్పడం ఎంతవరకు సమర్థనీయం? ఈవేళ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఒక దళిత బిడ్డను కిడ్నాప్ చేసి విశాఖపట్నంలో వంశీ ఆధీనంలో పెట్టుకుంటే ఎందుకు ఖండించలేకపోతూ ఉన్నావో ఈరోజు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు మరి అరాచకత్వవాది వంశీని వెనకేసుకొస్తున్నటువంటి జగన్ ఇవాళ వాస్తవాల్ని, ఎందుకంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అంటే ఒక పార్టీకి ఒక దేవాలయం లాంటిది పార్టీ కార్యాలయం అంటే, అటువంటి పార్టీ కార్యాలయం కూడా ఎక్కడో మారుమూల